అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. మెరుపు కలలు మెరుపు కలలు. మీ అబ్బాయి చెప్పింది నిజమే అత్తయ్య. కొన్నిసార్లు ఇల్లు చేయలేని పని గుడి చేస్తుంది. గుడి వల్ల కూడా అవ్వని పనులు ప్రకృతిలో జరుగుతాయి. ఎస్, నాకు కూడా వనభోజనాలకి వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ అసలు సమస్య అది కాదు. బామ్మగారిని మా అమ్మని కలిపి తీసుకెళ్లడం ఎలా? అసలే ఒకరంటే ఒకరికి క్షణం కూడా పడ్డం లేదు. అలాంటిది ఇద్దరూ కలిసి ఒక రోజంతా ఉండడం అంటే నువ్వు వెళ్ళాక ఆలోచిస్తున్నావు సమయం. నేను వాళ్లను వనభోజనాలకు రావటానికి ఒప్పించడం గురించి ఆలోచిస్తున్నాను. అవును, ఇది కూడా పెద్ద సమస్యే. అమ్మ మామూలుగా పూజలకి గుడికి రమ్మంటేనే రావడం లేదు. అలాంటిది వనభోజనాలకి ఒప్పించడం ఎలా? ఈ మధ్య అక్క కూడా సరిగా ఇంట్లో ఉండడం లేదు. ఎప్పుడు చూసినా ఆఫీస్ ఆఫీస్ అంటుంది. ఒకవేళ అమ్మ ఒప్పుకున్నా అక్క రాకపోతే అమ్మ రాదు. ముందు మనం వెళ్ళాలని డిసైడ్ అయితే వాళ్ళని ఎలా ఒప్పించాలని ఆలోచించొచ్చు. వెళ్దాం రావాసు. మంచో చెడు అనుకున్నాం కదా, వెళ్దాం. సరే అయితే ఇప్పుడు వెళ్ళి మనం పడుకుని నైట్ అంతా ఎవ్వరిని ఎలా ఒప్పించాలని బాగా ఆలోచించి ఉదయాన్నే అందరికీ చెప్పి ఒప్పిద్దాం. సరేనా? ఇప్పుడు వెళ్ళి పడుకుందాం. పదండి పదండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఉదయం లేచిన తర్వాత మనకి చాలా పనులున్నాయి. సరేనా? పదండి. ఓహో, రేపు కార్తీక వన భోజనాలకి ఏర్పాట్లు జరుగుతున్నాయా? ఇదేదో మనకి చాలా బాగా కలిసొచ్చింది. ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకూడదు. రేపు నేను మీకు అక్కడ ఇవ్వబోయే ట్విస్ట్తో మీ అందరికీ బుర్ర పాడవుతుంది. ఏంటత్తయ్య, మీ అబ్బాయి గది వైపు అలా చూస్తున్నారు? రాత్రి పడుకొని బాగా ఆలోచించి అందర్నీ వనభోజనాలకి ఎలా ఒప్పించాలో చెప్తానన్నాడు. ఇప్పుడు చూస్తేనేమో ఇంకా గది నుంచి బయటికి కూడా రాలేదు. ఏంటి, మనం ఈరోజు వన భోజనాలకి వెళ్తున్నామా? వావ్, గ్రేట్, సూపర్. హలో హలో, అంత ఎగ్జైట్ అవ్వకు. మనం అనుకున్నాం, కానీ ఇంకా అందర్నీ ఒప్పించాలి. అత్తయ్య, మీ అబ్బాయి. పదండి అడుగుదాం. Right now, I just wanna be free. I wanna be all I can be. ఏంటి ఇంత పొద్దున్న ముగ్గురు నన్ను రౌండప్ చేశారు? విషయం ఏంటి? విషయం నువ్వు చెప్పాలి. నేనా? వనభోజనాలకి ఎవరిని ఎలా ఒప్పిస్తున్నావో నీ ప్లాన్ ఏంటో చెప్పు త్వరగా.
అవునరా, నువ్వు త్వరగా ఒప్పిస్తే సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అసలే మనకు టైం లేదు. అవును బావా, ముందేమో వనభోజనాలు అన్నారు. ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు కదా అనుకుంటే ఇప్పుడు నువ్వు అందరినీ ఒప్పించాలి అంటున్నారు. త్వరగా ఒప్పించు బావా. సరే, ముందు తిరగడం ఆపండి. ముందు ఇలా తిరగడం ఆపండి. ఆపండి, ఆపండి అమ్మా. నేను కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నానమ్మా. యా, ఆగండి. పక్క జరగండి. పక్కన జరగండి. పక్క జరగండి. పక్కన జరగండి. పక్క జరగండి. ఆపండి. రే వాసు, అరే, నేను ఆలోచించడానికి టైం కావాలి కదా. ఫోకస్ 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 చేయాలి నేను. ఫోకస్ ఫోకస్ అమ్మా, ఫోకస్. ఒక నిమిషం ఉండండి. ఫోకస్ 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 ఫోకస్. అమ్మా, అది నా చెప్పు, చెప్పరా. మళ్ళీ ఆలోచించి చెప్తానమ్మా. ఫోకస్. ఫోకస్. యా, చెప్తానాగండి. ఫోకస్ ఫోకస్. అదేంటి బావా, మమ్మల్ని తిరగొద్దని చెప్పి నువ్వు తిరుగుతున్నావు? మాస్టర్ మైండ్ వాడొక మాస్టర్ ప్లాన్ వెయ్యాలంటే ఈ మాత్రం తిరగాలి. మీకేం తెలియదు, వెయిట్ చేయండి. అమ్మా, యాక్చువల్లీ మనం ఏం చేద్దామంటే, నో, వెయిట్ చేయండి ఒక నిమిషం. పక్కకు జరగండి. మనం ఒక పని చేద్దాం. ఇలా అయితే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. వెయిట్, కంగారు ఎందుకు, చెప్తాను కదా. నేను నానికి చెప్పి ఒప్పిస్తాను. మీరిద్దరూ వెళ్ళి ఎలాగైనా సరే మీ అమ్మను మీ అక్కను ఒప్పించండి. ప్రాబ్లం సాల్వ్. ఓకే, మన ప్లాన్ అసలు ఎలా ఉంది? ఓకే, ఏంటి? సూపర్ కదా. మనం ప్లాన్ వేస్తే ఇలాగే ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నారు? ప్లాన్ ఎలా ఉంది? నచ్చలేదా? నచ్చలేదా? దీనికేనా ఓ అంటూ బిల్డప్ ఇచ్చావు? ఎలా ఒప్పించాలో చెప్పరా అంటే వేషాలు వేస్తున్నావా? వేషాలు బాగా కొట్టండి అత్తయ్య, ఇంకా కొట్టండి, బాగా కొట్టండి, ఇంకా కొట్టండి, ఇంకా కొట్టండి. ఏం చెప్తున్నాడు చూడు. కొట్టండి అత్తయ్య, ఇంకా బాగా కొట్టండి. ఇంకా కొట్టండి. ఇంకొంచెం గట్టిగా అత్తయ్య, ఇంకా కొట్టండి. తీరింది బాగా అత్తయ్య. ఏంట్రా, నొప్పి పెడుతుందా? ఎంత బిల్డప్ ఇచ్చావురా? చెప్పు, ప్లాన్ వేస్తానని. ఏంటి మీరు గోల? నమస్తే. మెరుపు కలలు, మెరుపు కలలు. ఏం పర్వాలేదు, వాళ్ళు రాకపోవడమే మంచిది. అనవసరమైన ఇబ్బంది. వాళ్ళిద్దరూ ఎలాగూ రావడం లేదు కాబట్టి మనమే వెళ్దాం పదండి. ఓకే, యా. నిత్య కూడా అడుగుతుందని ఒప్పుకుంటున్నాను. త్వరగా వెళ్ళవే, రెడీ అవ్వండి. సూపర్. వెళ్ళండి. దానికంటే ముందు నా మొహాన కొంచెం కాఫీ పోయివే. త్వరగా. అమ్మ అక్క లేకుండా మేము రాలేమత్తయ్య, మీరు వెళ్ళిరండి. అదేంటి సమయు అలా అంటావు? మీరు రాకుండా మేమెలా వెళ్తాం? అరే వాసు, ఏ వనభోజనాలు వద్దు, అందరం ఇంట్లోనే ఉందాం. అమ్మా, అలా అంటే ఎలానే? వాళ్ళు వస్తారు, ఎందుకు రారు? మేమెక్కడికి రాము, మమ్మల్ని వదిలేయండి. చూడు, ఈరోజు సిటీలో వనభోజనాలు ఒక్క దగ్గరే జరుగుతున్నాయి. ఎవ్వరు వనభోజనాలకు వచ్చినా అందరూ అక్కడికే రావాలి. సో మీ అమ్మ వాళ్ళు, మనము, మన ఫ్రెండ్స్ ఎవ్వరు వచ్చినా డెస్టినేషన్ ఒక్కటే.
ఆత్మీయ బంధువుల వనభోజనాలు. అక్కడికి అందరూ వస్తారు. బయలుదేరటం విడివిడిగా బయలుదేరినా కలుసుకునేది మాత్రం ఒకే ప్లేస్. ఓకే, నువ్వు చెప్పేది నిజమేనా? 100% నిజం. మీ అమ్మ వాళ్ళు వెళ్ళేది, మనం వెళ్ళేది ఒక్కటే ప్లేస్. విన్నావు కదమ్మా? హా, పద వెళ్దాం. హా, అన్నీ సర్దుకోవాలి. ఏ కాఫీనే వస్తున్నానత్తయ్య. కాఫీ అంట కాఫీ. అక్క వెళ్దాం అక్క, ఇంకేం ఆలోచించకు. మమ్మీ అక్కడికే వస్తుంది, మనము అక్కడికే వెళ్దాం. అంతేగా? హలో, నవ్వమ్మా. ఎంత కష్టపడ్డాము, ఎన్ని ప్లాన్లు వేశాము. ఇదంతా ఎవరి కోసం? జస్ట్ మీరు అడిగారని, మీరు థ్రిల్ అవ్వాలని ఇంత ప్లాన్ వేస్తే మహారాణి గారు ఒక చిన్న నవ్వు నవ్వచ్చు కదా. ప్లీజ్ నవ్వు, ప్లీజ్. అరే, ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే ఓకే. సూపర్. ఓకే, వెళ్ళండి. వనభోజనాలకి ప్లాన్ చేస్తున్నారు, మనల్ని కూడా రమ్మని అడుగుతున్నారు. నేను మా ఆఫీస్ తరపున వనభోజనాలకు వెళ్తున్నా. నీతో రావడం కుదరదు. ఈరోజు ఎలాగైనా నేను వనభోజనాలకు వెళ్ళాలి, లేదంటే సంయుక్త ముందు అబద్ధం చెప్పినట్టు అవుతుంది. పైగా మామ్ని కూడా తీసుకెళ్తానని చెప్పాను కాబట్టి ఈజీగా దొరికిపోతాను. పోనీ మామ్ని ఊరికి బయటికి తీసుకెళ్తానంటే తను అస్సలు బయటికి రాదు. ఇప్పుడేం చేయాలి? ధర్మతేజ ఇక్కడ. చెప్పిన పని చేయండి. పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ఉద్యోగం నుంచి పీకేస్తాను. అర్థమైందా? అరే సౌందర్య, సౌందర్య, లల్లల్లి లల్లల్లి లల్లల్లా లల్లల్లి లల్లల్లి లల్లల్లా లల్లల్లి. సౌందర్య, సౌందర్య, ఏంటి కాల్ చేసావు? గుర్తొచ్చానా? అవును సార్, అందుకే కాల్ చేశాను. ఏంటి విశేషాలు? ఏముంది సార్, మా ఇంట్లో వాళ్ళందరూ కార్తీక వనభోజనాలకు వెళ్తున్నారు. నన్ను రమ్మంటున్నారు. సరే వెళ్ళు. లీవ్ కావాలా? నేను చూసుకుంటాను. శేఖర్ కాల్ చేసి నీ షూట్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేయమని చెప్తాను. అది కాదు సార్ ప్రాబ్లం. మరి ఇంకేంటి? అంటే అది సార్, నాకు సౌందర్య చెప్పు. అది నాకు మీతో వనభోజనాలకు వెళ్ళాలనుంది సార్. అందుకే కాల్ చేశాను సార్. ఓ అవునా? నీతో టైం స్పెండ్ చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సరే, నేను వస్తాను వనభోజనాలకి. అలా వస్తే బాగుండదు సార్. పోనీ మనమిద్దరం వెళ్దామా? అలా వెళ్తే చూసే వాళ్ళు తప్పుగా అనుకుంటారు కదా సార్. మరి ఏం చేద్దాం? ఏమో సార్, నాకు మాత్రం మీతో వనభోజనాలకు వెళ్ళాలనుంది సార్. మీరే ఆలోచించండి.
మరి ఇంకేం చేయాలి? ఏం చేయాలి? ఏంటి 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 ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? హలో సార్. హలో హలో. ఈ రోజు మన ఆఫీస్ వాళ్ళందరికీ వనభోజనాలకి ఇన్వైట్ చేయమని నేను శేఖర్కి చెప్తాను. నేను వస్తాను, నువ్వు వస్తావు. మనం అనుకున్నట్టు టైం స్పెండ్ చేయొచ్చు. ఎవరు కూడా తప్పుగా అనుకోరు. హలో సౌందర్య, ఓకేనా? నీకు ప్రాబ్లం లేదుగా? సూపర్ సార్ మీరు. అయితే నేను మా మామ్ రెడీగా ఉంటాం. మీ అమ్మగారు కూడా వస్తారా? ఏ సార్ వద్దా? అలాంటిదేం లేదు. సరే, శేఖర్ కారు తీసుకుని వస్తాడు, రెడీగా ఉండండి. చాలా థ్యాంక్ యూ సార్. మేము రెడీగా ఉంటాం. బాయ్ సార్. అమ్మో, నా మాటలన్నీ మామ్ వినిందా? ఇప్పుడేం చేయాలి? మెరుపు కలలు, మెరుపు కలలు. చూసారా వెనకాల? చెప్పమ్మా, ఏదో అంటున్నావు. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ, మీ వంటలతో పాటు మేమొక స్వీట్ చేస్తాం. అది మీ వంటల కన్నా బాగుంది అని నిరూపించుకుంటాం. ఆహా, హ, ఇంతమంది ఆడవాళ్లు కలిసి ఒక్క స్వీట్ చేస్తారా? లేకపోతే వంటలన్నీ మాతో చేయించి మీరు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నారా? హ? అయినా మేమందరం కలిసి ఏం చెయ్యం. హ? మా అందరి తరపున నా మేనకోడలు సంయుక్త పాయసం చేస్తుంది. మీ 10 రకాల వంటల్ని హ? ఆ పాయసం మర్చిపోయేలా చేస్తుంది. అబ్బా, సరే, అలాగైతే మీకు 1 గంట టైం ఇస్తాను. ఆ గంట అయ్యేలోపు మీరు పాయసం చేయాలి. లేదంటే ఆడవాళ్లు పెద్ద వంటలు చేయలేరని ఒప్పుకుని ఓడిపోయినట్టు. సరే అయితే, ఓకే, సరే. ఇప్పుడు టైము 10:30 అవుతుంది. 11:30 లోపు స్వీట్ రెడీ చేయాలి. ఓకే? ఎందుకత్తయ్యా ఇక్కడ మనకివన్నీ? ఏం పర్వాలేదు హలో, సమయం. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి భయపడుతున్నావా? ఆ? భయపడుతున్నారు. నాకా? ఆ, మరి ఛాలెంజ్ ఒప్పుకో. ఒప్పుకో. ఒప్పుకుంటున్నాను. హ? మీరిచ్చిన గంట అయ్యేలోగా మీ కదిరిపోయే జీవితంలో మర్చిపోలేని స్వీట్ తినిపిస్తాను. హా, హ్మ్. మా ఆడవాళ్ళ సత్తా చూపిస్తా. మా అత్తయ్య గర్వంగా తలెత్తుకునేలా చేస్తా. శభాష్. చూడు సంయుక్త, జాగ్రత్త. ఛాలెంజ్ చేసినంత ఈజీ కాదు వంట చేయడం. పైగా ఇది నీ ఒక్కదాని పరువు కాదు, మా అందరి ఆత్మాభిమానం. ఫెయిల్ అయ్యావంటే మనందరి పరువు పోతుంది.
నా మేనకోడలు నలుగురిని తల ఎత్తుకునేలా చేస్తుంది కానీ తల దించుకునేలా చేయదు. నాకా నమ్మకం ఉంది. అవునత్తయ్య. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగినింగ్ ద షో. నీకు మ్యాగీ చేయడమే రాలేదు తొక్క, ఇలాంటివి చేస్తావా? చూడమ్మా, నాకు చిన్న చిన్నవి రావు, పెద్ద పెద్దవి మాత్రమే వస్తాయి. చా చా కాదు. అవునా? చూద్దాం. చూసుకుందాం. అచ్చా బాయ్స్ పద. పదండి. ఫాలో మీ. బావా బావా ఉయ్యాల. సంగీత సంగీత ఆగు. బావా ఉయ్యాల. ప్లీజ్ బావా, నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టం. ఎప్పుడో నాన్నగారున్నప్పుడు మా ఇంట్లో ఉండేది. చాలా రోజులైంది బావా, ఒక్కసారి నన్ను ఉయ్యాలోపవా? ప్లీజ్ బావా, ప్లీజ్ 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 ప్లీజ్. సరే సరే సరే, ఉయ్యాలుగాలి అంతే కదా. థ్యాంక్ యూ బావా. సరే ఎక్కు రా. వాసు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావా? ప్రణయ్ పర్వాలేదే, బానే గుర్తుపట్టావు. ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. 100 మందిలో నన్ను కొట్టించి, నేను చేసుకోవాలనుకున్న రియాతో చీ కొట్టించి, నన్ను బయట గెంటించి, నువ్వు మాత్రం ఎంజాయ్ చేస్తుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాననుకున్నావు? ఊరుకోకపోతే ఏం చేస్తావు? చచ్చా, నేను నిన్నే చేస్తాను. నీ మరదలు సంయుక్త ఉందిగా, ఏదైనా చేస్తే తనని చేస్తా. రే, ఈసారి తన జోలికొచ్చావో నా చేతిలో చచ్చావు. అవునా? నిజంగానా? అయితే ఓ పని చేస్తాను. ఈరోజు సంయుక్తాన్ని ఏం చేస్తానో నాకే తెలీదు. రే రే రే, డైరెక్ట్ గా అటాక్ చేస్తాను, లేక నా దగ్గరున్న సీక్రెట్స్ అందరికీ తెలిసేలా చేస్తాను, నాకే తెలీదు. రే నిన్ను. కానీ ఏదోటి ఖచ్చితంగా చేస్తాను. నీకు చేతనైతే నన్ను ఆపు. రే వద్దు, అనవసరంగా తన్ని డిస్టర్బ్ చేయొద్దు. బావా రా బావా. ప్రణయ్ ఫోన్ చేసి ఇంత ధైర్యంగా బెదిరించాడంటే ఏదో ప్లాన్ చేసుంటాడు. ఏమై ఉంటుంది? బావా రా. ఊపు ఉయ్యాలా.
అవును, ఉయ్యాలో కూడా మీ అక్కకి ఇష్టం ఉండదా? ఎందుకుండదు? సంయుక్తక్కకి ఉయ్యాలంటే చాలా ఇష్టం. మేమిద్దరం పోటీ పడి ఆడుకునేవాళ్ళం. అవునా? అయితే వెళ్ళి తీసుకురా మీ అక్కని, ఇద్దరు కలిసి ఊగుతూ ఎంజాయ్ చేద్దురు గాని. కానీ అక్క మీతో ఛాలెంజ్ చేసి పాయసం చేస్తుంది కదా, ఇప్పుడు నేను పిలిస్తే వస్తుందా? 10 నిమిషాలు ఉయ్యాలు ఊగితే మీ అక్క ఛాలెంజ్ని ఓడిపోదు. వెళ్ళి తీసుకురా పో. మీ అక్కని తీసుకురా, త్వరగా తీసుకురా. సరే. వెళ్ళు, త్వరగా తీసుకుని రా. తీసుకొస్తా. ఓకే, త్వరగా. ఛీ! ఈ ప్రణయ్ ప్లాన్ తెలియకుండా ఎలా కాపాడాలి? ఎలా? ఎస్, తను ఎక్కడున్నా 1000 కళ్ళతో కనిపెట్టుకుని ఉండడం తప్ప వేరే ఆప్షన్ లేదు. మెరుపు కలలు, మెరుపు కలలు. దోచావే నన్నే నువ్వెలా, దాచావే నన్నే నీలో వెన్నెలా. దోచావే నన్నే నువ్వెలా, రాధ కూడా దొంగైతే గెలా. దోచావే నన్నే నువ్వెలా, దాచావే నన్నే నీలో వెన్నెలా. దోచావే నన్నే నువ్వెలా, రాధ కూడా దొంగైతే గెలా. వీడికి మామూలు వేషాలు లేవు. సౌందర్య గారు, లంచ్ ఎక్కడ చేస్తారా లేక బయట నుంచి తెప్పించమంటారా? అమ్మగారికి కూడా ఏమైనా కావాలంటే అడగండి. అలా బయట నుంచి ఏం వద్దు, వచ్చిందే వనభోజనాలకు కదా, మళ్ళీ బయట ఫుడ్ ఎందుకు, ఇక్కడే తినేద్దాం. కరెక్ట్గా చెప్పారు. వనభోజనాలకు వచ్చి బయట ఫుడ్ ఏంటయ్యా? అవును, మేడం వాళ్ళ క్యారవాన్ పెట్టించమన్నాను, పెట్టించావా? రెడీ సార్. ఏసీ కూడా రెడీగా వేసే ఉంది సార్. మేడం వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నేను వెళ్ళి లంచ్ ఏర్పాట్లు చూస్తాను సార్. భానుమతి గారు చెప్పండి, అమ్మాయి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? వన్ మినిట్. ఓ ఎక్స్క్యూజ్ మీ, ఒక బిజినెస్ కాల్ మాట్లాడొస్తాను. ప్లీజ్ సార్. మీ ఎండి చాలా మంచివాళ్ళ ఉన్నాడు బేబీ. అవును మామ్, నేనంటే అతనికి విపరీతమైన అభిమానం. యా, కనిపిస్తోంది. అక్క, అక్కడ ఉయ్యల ఉంది, రా అక్క, ముగ్గురం కలిసి ఊగుదాం. ఉయ్యాలు ఊగడానికా? నేను రాను, మీరు వెళ్ళండి. అక్క రా అక్క, ప్లీజ్. అక్కడేంటి ఏదో జరుగుతున్నట్టుంది. మన ముగ్గురం అలా ఉయ్యాలతో ఆడుకుని ఎన్ని రోజులైందక్క? చెప్తుంటే అర్థం కావడం లేదా? నేను రానని చెప్తున్నాను కదా, కావాలంటే మీరు ఊగండి, ఊరేగండి, నేనెక్కడికి రాను. ఏమైందమ్మా? చూడత్తయ్యా, సౌందర్యక్కని ఉయ్యాలు ఊగడానికి రమ్మంటే రాను అంటుంది. పాపం, చెల్లి సంబరపడుతోంది, వెళ్ళొచ్చు కదమ్మా. అరే, నేను చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా? నేను రానని చెప్తున్నాను కదా. అక్క, నీ గుర్తుందా, నాన్నున్నప్పుడు మనం ఎంత ఆనందంగా ఊయల దగ్గర ఆడుకునేవాళ్ళమో.
నాన్న ఉయ్యాల ఊపుతుంటే నేనంటే నేను అని పోటీ పడేవాళ్ళం. మళ్ళీ ఒక్కసారి ఆ రోజుల్ని గుర్తు చేసుకుందాం అక్క. ప్లీజ్ రా అక్క. సంగీత కూడా ఇంతలా అడుగుతుంది కదక్క. రా అక్క, ప్లీజ్ వెళ్దాం. రా అక్క, ప్లీజ్. ఒక్కసారి చెప్తే అర్థం కావడం లేదా? నాకిష్టం లేని పనులు నాతో ఎందుకు చేయించాలని చూస్తున్నారు? ఇంట్లో అంతే, ఇక్కడ అంతే. నాకంటూ ఇష్టాలుండవా? ఎప్పుడు చిన్నప్పుడు నా నుయ్యాలుపితే ఎంజాయ్ చేశాను అని మళ్ళీ అదే చేయమంటే ఎలా? అయినా నాన్న జ్ఞాపకాలు ఏవి నాకు లేవు. నా కోసం ఏం చేశారని ప్రతి క్షణం ప్రతి పనిలో గుర్తు తెచ్చుకోవాలి. నాకు ఎవరి జ్ఞాపకాలు అక్కర్లేదు. నాకు మామ్ ఉంది చాలు. ఆహా, ఇంటి రచ్చ అడవికి ఎక్కిందనమాట. నువ్వు అసలు కన్న తల్లివేనా? అత్తయ్యా, నువ్వు ఆగవే. పిల్లలు అలా గొడవ పడుతుంటే అలా చూస్తూ ఊరుకున్నా? అయినా ఆ అమ్మాయి ఏం అడిగిందని నీ పెద్ద కూతురు అంతలా రెచ్చిపోతోంది? ఊయల ఊగుదామనే కదా అడిగింది. దానికలా రెచ్చిపోయి నీ రెండో కూతుర్ని అంతలా అరుస్తుంటే అది నీ కూతురే కాదు అన్నట్టు అలా మూగముద్దులా చూస్తావేంటి? అసలు నాకు ఒక విషయం చెప్పు. సంయుక్తకి నువ్వు తల్లివేనా లేక సవత తల్లివా? కొంతమంది మనుషులు మనవాళ్లైనా కన్నవాళ్లైనా మనసుకి దూరమైనప్పుడు పరాయి వాళ్లే. అది తెలుసుకొని మెలిగితే నలుగురిలో అందరికీ బాగుంటుంది. లేదంటే ఇదిగో ఎలాగే ఉంటుంది. కమ్ బేబీ. గారికి అయిన వాళ్ళంటేనే ద్వేషం అనుకున్నాను. కన్నవాళ్ళైనా కడుపు మంటే అనుకుంటా. ఏంటి బాధపడుతున్నావా? ఇదేమన్నా నీకు కొత్తనా? అయినా నువ్వు వాళ్ళ ఇష్టం తెలుసుకోకుండా కుటుంబం గురించి అందరూ నీలా ఆలోచించాలని కోరుకుంటావు. తప్పు నీది. సరే, అయిందేదో అయింది. మనమైనా ఉయ్యాలు ఊగుతాం. ఇప్పుడు మీ అక్క రాలేదని నువ్వు కూడా ఉయ్యాలు ఊగవా ఏంటి? చూడు పాపం సంగీత ఎలా చూస్తుందో. మెరుపు కలలు
పొందాలనుకున్న ఆనందాన్ని నువ్వు సొంతం చేసుకుంటావా? ఇప్పుడు చూడు, అందరి ముందు నిన్నెలా నవ్వుల పాలు చేస్తాను. చూస్తుంటే గిన్నెలో పాలు మరిగినట్టు నా ఒంట్లో రక్తం మరుగుతోంది. ఇప్పుడు నువ్వు పాయసం ఎలా చేస్తావో చూస్తాను. విరిగిన పాలతో పాయసం చేస్తే అది తిన్న వాళ్ళందరూ నిన్ను అవమానిస్తుంటే మరుగుతున్న నా రక్తం చల్లబడుతుంది. ఏం దాచుంచావో ఆ కళ్ళలో నిలువెల్లా మునిగానిలా. ఈ సంగతే నచ్చింది చాలా, నీ సందడే నా లోపల. ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా? అబ్బో పాలు! ఇంత హ్యాపీగా ఉన్న నిన్ను బాధపడినిస్తానా? అస్సలు బాధపడినివ్వను. అరే ప్రణయ్, నేనేం పాపం చేశాన్రా? ఎక్కడున్నావురా నువ్వు? చెప్తారా నీ పని? నువ్వు నా చేతికి దొరికిన రోజు ఉంటుంది నీకు. బాబు, ఏం పేరు నీ పేరు? విఘ్నేష్. అవునా? ఇదిగో అక్కడున్న వాళ్లకు ఈ లెటర్ ఇచ్చాయి. సరే అంకుల్. సరేనా? వెళ్ళు. అమ్మయ్యా. ఎవడ్రా నువ్వు? మా అత్తయ్య వాళ్ళని చూపిస్తూ ఏం మాట్లాడుతున్నావు? ఆ కవర్ ఏంటి? అందులో ఏముంది చెప్పు, లేదంటే చంపేస్తాను. సార్, నేను ఈవెంట్ కండక్ట్ చేయడానికి వచ్చిన ఆర్గనైజర్ని సార్. మరి ఆ కవర్ ఏంటి? అందులో ఏముంది? తెలియదు సార్. ఎవరో ప్రణయ్ అంట, అది నాకిచ్చి భానుమతి మేడం వాళ్ళకు ఇవ్వమని చెప్పారు. నాకు వేరే పని ఉండి బాబుకిచ్చి పంపించాను. నిజంగా అందులో ఏముందో నాకు తెలియదు సార్. ప్రామిస్ సార్. ప్రణయ్? అవును సార్, ఆయన పేరు ప్రణయ్ అని చెప్పాడు. ఎక్కడున్నాడు?
ఎక్కడున్నాడు? సార్ నాకు తెలియదు సార్, ఇచ్చాడు వెళ్ళిపోయాడు సార్. సరే వెళ్ళు. రే ప్రణయ్, ప్రణయ్, ముందా కవర్ అత్తయ్య దగ్గరికి వెళ్లకుండా ఆపాలి. ఆ కవర్లో ఏముందో ఏంటో. పాలు విరిగిపోయాయి ఏంటి? ఇది ఎలా జరిగింది? ఇదేంటి ఇక్కడ నిమ్మకాయ ఉంది? నిమ్మరసం ఏమైనా పడిందా లేక నిజంగానే విరిగిపోయాయా? పొరపాటున ఎవరైనా చేశారా? ఏం అర్థం కావట్లేదే. అరే ఎక్కడున్నావురా నువ్వు? రే ఆ కవర్ నా చేతికివ్వరా బాబు. అది కనుక మా అత్తయ్య వాళ్లకు దొరికితే పరిస్థితులు ఊహించినట్టే ఉండవురా. అయ్యో, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నావు కదరా నువ్వు, అప్పుడే ఎటు మాయమైపోయావురా? రే 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 ఆగు ఆగు ఆగు. ఏంటి అంకుల్? ఇందాక ఈవెంట్ ఆర్గనైజర్ నీకు కవర్ ఇచ్చాడు కదా, అది ఎక్కడ్రా? అదా అంకుల్, నీకెందుకు? ఆయన నువ్వెవరు? రే రే ఆ ముందా లెటర్ ఎక్కడుందో చెప్పరా. లెటర్ ఎక్కడ పెట్టారా? ఎక్కడ? అది అంకుల్, అది అంకుల్ లెటర్ ఏమైంది? పడిపోయింది అంకుల్. బా రే రే నాకివ్వరా. రే ఇవ్వరా, కవర్ ఇవ్వరా, నాకివ్వరా. నాకు తెలియదు అంకుల్. రే 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 మెరుపు కలలు, మెరుపు కలలు. ఇందులో 2 టీమ్స్ ఉంటాయి. అందులో ఒక టీం బాల్తో రాళ్లు పడిపోయేలా కొట్టాలి, తర్వాత వాటిని పెట్టడానికి ట్రై చేయాలి. మిగిలిన టీం వాళ్ళు ఆ బాల్తో వాళ్ళని కొడుతూ ఆ రాళ్లని పెట్టకుండా చూడాలి. రాళ్లను కరెక్ట్గా 1 మినిట్లో పెట్టిన వాళ్ళు గెలుస్తారు. వాళ్లకు ఒక పాయింట్ వస్తుంది. ఎట్టి పరిస్థితిలోనూ ఆ సర్కిల్ దాటి వెళ్ళకూడదు. అలా వెళ్తే ఫౌల్ అయినట్లు డిక్లేర్ చేస్తాము. ఇందులో ఆడా మాగా తేడాలేమీ లేవు. ఆల్ ఆర్ ఈక్వల్. మా అత్తయ్య ఒక కెప్టెన్. కెప్టెన్ కెప్టెన్ మా అత్తయ్య కెప్టెన్. మా టీం నుంచి భానుమతి గారు కెప్టెన్ గా ఉంటారు. అయ్యో నో 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 నో, నేను ఆడనండి. నో ఐ కాంట్ ప్లే. అయ్యో అలా అంటారేంటి భానుమతి గారు? ఇక్కడికి మనం అందరం మన అంతస్తులు, మన వయసులు, బాధలు, బాధ్యతలు అన్నీ మర్చిపోయి చిన్నపిల్లల్లాగా మారి ఆడుకోవడానికే కదా వచ్చింది. ఒప్పుకోండి. ఎస్ మమ్మా, ప్లీజ్ కెప్టెన్ గా ఉండు. ఓకే అత్తయ్య అత్తయ్య అత్తయ్య, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, ఒప్పుకోండి ఒప్పుకోండి అత్తయ్య. అత్తయ్య. మనతో పాటు అమ్మ ఇలా ఆడుతుందని అస్సలు అనుకోలేదు. చాలా ఆనందంగా ఉంది అత్తయ్య. కానీ మీ అమ్మకి ఎదురుగా నేనుండాల్సి రావటం నాకు భయంగా ఉందమ్మా. ఏం పర్లేదు అత్తయ్య, అమ్మ గేమ్ ని గేమ్ లాగే ఆడుతుంది. నో ప్రాబ్లం అత్తయ్య, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం.
కెప్టెన్స్ ఉన్నారు కాబట్టి ఇక టీం సెలెక్ట్ చేద్దాం. అది కూడా పాత పద్ధతిలో చేతి పంటలు వేసి సెలెక్ట్ చేద్దాం. ముందుగా కెప్టెన్స్ ముందుకు రావాలి. ఇటువైపు నుండి విమలమ్మ గారు, ఇటువైపు నుండి భానుమతి గారు. రండి రండి, దగ్గరికి రండి. ఇక పంటకు రెడీ అవుదాం. నేను 3 లెక్క పెట్టగానే అందరూ చేతులు పైకి లేపి పంట వేయాలి. ఎవరు 5గురు ఒక్క తీరుగా వేస్తారో వాళ్ళంతా ఒక జట్టు. 6గురి పైన ఒకేలా వేస్తే అది కౌంట్ అవ్వదు, మళ్ళీ వేయాలి. అలా 5గురు కరెక్ట్ గా వేసే వరకు ఇది జరుగుతుంది. సరేనా? రెడీనా? 1. దేవుడా దేవుడా, నాకు మా అమ్మతో ఆడే అవకాశం రావాలి. 2. మీరు విమలమ్మ సైడు, మీరు విమలమ్మ సైడే. అమ్మతో ఆడదాం అనుకున్నా నా ఆశ నెరవేరలేదు. నేను అమ్మ జట్టులో లేనా? మీరు విమలమ్మ సైడే. మీరు భానుమతి సైడు, మీరు భానుమతి సైడు, మీరు భానుమతి సైడు. మీరు విమలమ్మ సైడు, మీరు విమలమ్మ సైడే. వెళ్ళండి. మీరు భానుమతి సైడు. మీరు విమలమ్మ సైడు. ఆట మొదలెట్టండి. కమాన్. ఏంట్రా? ఇవ్వు బాల్, ఇవ్వు. వాసు, గురి చూసుకొట్టు. ఖచ్చితంగా కొట్టాలరా. కొట్టు కొట్టు. అబ్బా, లాస్ట్ ఛాన్స్. ఈసారి కొట్టాలి. రే, ఈసారి ఓడిపోతావు. సరిగ్గా గురి చూసుకొట్టు. పెట్టండి పెట్టండి. కొట్టండి.
మనవడి జట్టే గెలిచింది. నా మనవడే గెలిచాడు. ఒక్క పాయింట్. వెయ్. సరే బామ్మ గారు. అబ్బా, సరిగా చూసుకోటు. కొట్టు కొట్టు. అది ఇంకొక చాయిస్ ఉంది. సరిగ్గా చూసుకోండి. ఇప్పుడు కొడతాను. సరిగా చూసుకోటు. వసు త్వరగా కొట్టు. అమ్మా, అబ్బా, అయ్యో, అబ్బో, అమ్మా.